హలో గైస్, మధ్యాహ్నం ఆకలవుతుంది కదా అని చెప్పి అలా కిచెన్లోకి పోయి చూసేసరికి ఏముందో ఏం అర్థం కాలేదు. ఏమైనా వండుదాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే కడాయి తీసుకుని దాంట్లో వేసుకొని నూనె అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర పసుపు అదన్నీ వేసుకొని కలుపుకున్నా. ఆ తర్వాత మా మమ్మీ ఆల్రెడీ టమాటా కర్రీ చేసిన టమాటా కర్రీ తీసుకొని వచ్చి మళ్ళీ దీంట్లో అయితే వేసేసిన. దీంట్లో వేసేసుకొని మళ్ళీ దాన్ని మంచి మిక్సింగ్ పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని దాన్ని మూత అయితే పెట్టేసుకున్నా. మళ్ళీ మూత తిప్పేసి మళ్ళీ సరిపోలేదని చెప్పి మళ్ళీ దాన్ని మంచి నీట్గా మిక్స్ అయితే చేసుకున్నా. ఇక మిక్స్ అయితే వేసుకుని దాంట్లో ఒక 2 ఎగ్స్ అయితే కొట్టేసిన. ఎందుకంటే టమాటా ఎగ్ చేద్దాం అనుకున్నా. సరే అని చెప్పి 2 ఎగ్గులు కొట్టి మూత మూసి ఓపెన్ చేసే వరకు అదైతే మంచిగా కుక్ అవుతుంది. దాన్ని ఏం చేయకుండా దాన్ని అలా తిప్పి ఉల్టైతే వేసేయాలి. ఇక ఉల్టా వేసేసి మళ్ళీ 2 మినిట్స్ అయినాక తీసుకొని మూత ఓపెన్ చేసి చూస్తే మనకు టమాటా ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మీద కొత్తిమీర అవన్నీ వేసుకున్నాక అతను కొత్తిమీర వేసుకున్నా. ఇక ప్లేట్లోకి రైస్ తీసుకొని ఆ కర్రీ వేసుకొని తింటుంటున్నా. నిజంగా ఫస్ట్ సూపర్ ఉంది. మా మమ్మీకి టమాటా కర్రీ, నా ఎగ్ రెండు కలిపి మిక్స్ చేసి టమాటా ఎగ్ అయింది. ఇక ఆ ఎగ్ చూస్తే ఆ ఎగ్ బాయిల్ నాకు సూపర్ కుక్ అయింది.